ఒక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తల్లి భర్త లేడో, భర్త చనిపోయాడో, లేకపోతే భర్తను వదిలేసిందో, లేకపోతే ఈవిడనే భర్త వదిలేసాడో తెలియదు కానీ మొత్తానికి తన ఇద్దరు కొడుకులు 7 సంవత్సరాల పిల్లోడు, 5 సంవత్సరాల పిల్లోడు, ఇద్దరు పిల్లలతో ఉంటే ఈవిడికి ఒక ప్రియుడు ఉన్నాడు, తాగుబోతు ప్రియుడు. అరుణ్ ఆనంద్ అంట వాడి పేరు. 2019 మార్చి 28వ తారీఖున జరిగినటువంటి సంఘటన. అది ఇప్పుడు కేరళ కోర్టులో జరుగుతోంది. కేరళలో తొడుపూజ అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ అరుణ్ ఆనంద్ అనేవాడు తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు కొడుకులు కూడా, అంటే వీడి కొడుకులు అంటే సవద తండ్రి వీడిని ఆవిడ అంటే ఆ పిల్లల గల అమ్మ ప్రేమించినట్టుంది. వీడేమొచ్చేసి ఆవిడ దగ్గరికి వచ్చేటప్పుడు ఇద్దరు పిల్లలు కూడా భయంతో ఉన్నారంట. అంటే వీడు ఎంత నరకం చూపించాడో తెలియదు కానీ మొత్తానికి చిన్న పిల్లడు సోఫాలో పాస్ పోసాడు. అది చూసి తట్టుకోలేనటువంటి ఈ అరుణ్ ఆనంద్ అనే చెత్త వెధవ ఆ పెద్ద కొడుకుని నువ్వైనా ఆపాల కదా అని 2 చేతులతో ఎత్తి ఒక గోడ, అంటే కార్నర్ ఉంటుంది కదా గోడ, దానికి ఇసురు కొట్టేశాడంట. అప్పటికే అబ్బాయికి పుర్రి పగిలింది, 6 సెంటీమీటర్ల లోపలికి గాయమైంది, రక్తం కారేస్తుంది. అయినా విడవకుండా ఆ అబ్బాయి గుండెల మీద కూడా తన్నాడు వీడు. అప్పటికే వీడు చాలా మద్యం మత్తులో ఉన్నాడు, ఈ చెత్తలంజాకుడు ఈ అరుణ్ ఆనంద్ అనేవాడు. అయితే ఆ తల్లి కొడుకు చనిపోయే ప్రమాదంలో ఉంటే, అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ కారినటువంటి రక్తాన్ని క్లీన్ చేయడానికి, అక్కడ ఎటువంటి సాక్ష్యం లేకుండా చేయడానికే ప్రయత్నం చేసి 2 గంటలు వృధా చేసింది. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలు ఎప్పుడో పక్కనే ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి వీరు కారులో తీసుకొస్తే బాబు ఆడుకుంటూ పడిపోయాడని చెప్పిందంట. ఆ సమయంలో ఆడుకుంటూ ఎలా పడిపోయాడు? డాక్టర్కి అనుమానం వచ్చింది. ఆ దెబ్బలు చూసిన తర్వాత ఇది సాధారణమైనటువంటి దెబ్బ కాదు, ఏదో జరిగింది అని డాక్టర్కి అర్థమై స్కానింగ్ చేస్తే లోపల పుర్రిలో 6 సెంటీమీటర్ లోపల గాయమైంది, ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి అని చెప్పి 10 రోజులు వెంటిలేటర్పై ఉంచి అబ్బాయిని బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తే అబ్బాయి చివరికి చావు బ్రతుకుల మధ్య పోరాడి చనిపోయారు. అబ్బాయి చనిపోతే వీళ్ళేమొచ్చేసి ఈ ఆధారాలు లేకుండా చేశారు. అప్పటికే చిన్నబాబు మీద వీడు లైంగికంగా దాడులు చేశాడంట ఈ చెత్త వెధవ అరుణ్ ఆనంద్ అనేవాడు. తల్లి ఏమొచ్చేసి చూస్తూ ఊరుకుంది. మరి అది ఏమి తల్లో, ఎలాంటి తల్లో, ఏంటో అసలు ఏం జరిగిందో అర్థం కాదు. అప్పుడే వీడికి 21 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఇంకా ఆ అబ్బాయిని చంపినందుకు ఇంకా కొనసాగుతుంది ఈ కేసు. ఇలాంటి దారుణాలు మన దేశంలో కోకొల్లలు. పిల్లలు మనందరికీ ఉన్నారు, మనకి కోపాలు వస్తాయి. పాసులు పోసినప్పుడు లేకపోతే అల్లరి చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ కోపం శృతి మించిపోతుంటుంది. మనకి బయట ఒత్తిడులు కూడా పిల్లల మీద చూపిస్తున్నాం మనం, లేదా విపరీతంగా అంటే వాళ్ళని గారాబంతో కూడా పెంచుతున్నాం. ఈ పెంపకం చాలా పెద్ద టాస్క్ మనకి. కానీ ఇలాంటి చెత్తలంజా కొడుకుల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మనలో కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క సైకో బయటకు వస్తుంటాడు, కోపం వస్తుంటుంది. ముఖ్యంగా మొన్న ఎవడో 1 నుంచి 50 వరకు అంకెలు రాయలేదని కూతుర్ని చంపేశాడు మొన్నే, జస్ట్ 2 రోజుల క్రితం. మనకి అప్పుడప్పుడు ఎక్కడిక్కడ కోపం వస్తుంది అంటే పక్కింటి పిల్లలతోనో, లేకపోతే పక్కన ఉన్నటువంటి పిల్లలతోనో, లేకపోతే బంధువుల పిల్లలతోనో ఈ పోల్చుకున్నప్పుడు మన పిల్లల మీద కోపం వస్తుంది. ఈ పోలికే లేకపోతే అసలు మనకు కోపమే రాదు. మన పిల్లలు మనకు బ్రతికొండడం ముఖ్యం, చదువు కాదు. చదువు అంటే జ్ఞానం, అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకురావాలి. నువ్వు చదువు అనేది కేవలం బడికి పంపిస్తున్న దేనికోసం? నీ అబ్బాయి నలుగురితో కలవడం కోసం. వాడు అక్కడ నేర్చుకుంటే జ్ఞానం నేర్చుకుంటాడు, మొత్తం అక్కడే నేర్చుకోడు. నువ్వు పార్క్కి తీసుకెళ్తే నేర్చుకుంటాడు, నువ్వు ఆటలకు తీసుకెళ్తే నేర్చుకుంటాడు, నువ్వు ఈతకు తీసుకెళ్తే నేర్చుకుంటాడు, అంటే స్విమ్మింగ్కి. నువ్వు వాడితో పాటు తిరిగితే నేర్చుకుంటాడు, 1 గంట సేపు నీతో మాట్లాడితే నేర్చుకుంటాడు. చదువు అనేది జ్ఞానం. జ్ఞానం ఎక్కడైనా నేర్చుకుంటారు వాళ్ళు పెరుగుతూ నేర్చుకుంటారు. పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వలేదు, సాఫ్ట్వేర్ అవ్వలేదు. నీ కొడుకు నీ దగ్గరే ఉంటాడు, ఏదో పని చేసుకొని బ్రతుకుతాడు. నీ పిల్లలు నీ దగ్గరే ఉంటారు, మంచిగా బ్రతుకుతారు. మనకెందుకు ఆ పోలికలు? ఎందుకు ఆ పోలికలే చెత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కులతో పోలిక, డబ్బుతో పోలిక, ఇల్లులతో పోలిక, తిండితో పోలిక, బట్టలతో పోలిక, అవే మనల్ని తినేస్తున్నాయి. నేను పోల్చలేదని చెప్పడం లేదు, అందరం ఉంటున్నాం. మన పోలిక, మనం అందరం ఇలా తయారయ్యే పిల్లల్ని చంపేస్తున్నాం. ఒకప్పుడు మనం ఎంత నరకం చూసాము, మనకంటే ఇప్పుడు వీళ్ళు నరకం చూస్తున్నారు. ఎందుకు చెప్పనా? మనం వేలకు వేలు ఫీజులు కట్టేస్తున్నాం, తీసుకెళ్ళి ఆ డబ్బా బడుల్లో పెట్టేస్తున్నాం. ఒకప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, మన 19 కిడ్స్ 18 కిడ్స్కి గవర్నమెంట్ స్కూల్ అయినా సరే విశాలంగా ఉండేవి. తల్లిదండ్రులు వదిలేసేవాళ్ళు. మంచిగా క్రమశిక్షణతోనే పెరిగాము, విచ్చలవిడిగా పెరిగాము, ఆడుకునేవాళ్ళం. మట్టిలో ఆడుకున్నాం, ఎండలో తిరిగాం, బురదలో తిరిగాం. మనకి ఎంతో కొంత కొంచెమైనా ఒక చిన్న ఆరోగ్యం వచ్చింది, మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా? ఆ డబ్బా బడిలో వాళ్ళు టెన్షన్, మార్కులు రాలేదని, బాగా చదవలేదని టీచర్స్ టెన్షన్.
ఇక్కడికి వచ్చాక ఏమొచ్చేసి మనం హోంవర్క్తో టెన్షన్, మళ్ళీ మనం ఏమొచ్చేసి వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకునే టెన్షన్. పోనీ ఎక్కడైనా ఫంక్షన్లో ఏ చిన్న పిల్లోడు ఇంగ్లీష్లో మాట్లాడా, ఇక ఈ పిల్లల పరిస్థితి దారుణమే. వాడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇక తల్లిదండ్రులు నొచ్చుకొని పిచ్చెక్కిపోయి సొంత పిల్లల్ని ఎంత తిడతారో ఎంత కొడతారో, ఆ బాధ ఎలా ఉంటుందంటే వర్ణనాతీతం. ఇంకా 3-4 రోజులు మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాడిని మంచిగా చూడడం అలవాటు అవుద్ది. కానీ ఆ ఇంగ్లీష్ మాట్లాడినటువంటి పిల్లడు గుర్తొచ్చాడంటే మన పిల్లల్ని బాధేస్తుంటాం మనం. అది ఏందో మరి నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఇతరులకు ఇచ్చే గౌరవమా లేకపోతే ఇతరులకు ఇచ్చేటటువంటి వాల్యూ అర్థం కావడం లేదు. మా పిల్లలు చదివించకండి, వదిలేయండి అని నేను చెప్పడం లేదు. చదివించండి, క్రమశిక్షణతో చదివించండి. కానీ ప్రతిసారి క్రమశిక్షణ అని వాడిని అలాగే చేసేయండి. వీడంటే మూర్ఖుడు, కానీ ఇలాంటి మూర్ఖులు మన ఇళ్లలో చాలామంది ఉన్నారు. కాకపోతే అది చావు వరకు వెళ్ళదు, కానీ వాడిని మానసికంగా చంపేస్తాం మనం. అది వాడైనా అంటే పాప అయినా సరే చెప్తున్నాను. క్రమశిక్షణ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. అదే పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద టాస్క్. పిల్లల ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ ఇచ్చేసి వదిలేస్తే అదొక ప్రమాదం, టీవీ పెట్టేసి వదిలేస్తే అదొక ప్రమాదం, చదువు అని రోజు వాడి బుర్ర తినేస్తే అదొక ప్రమాదం. ఇవన్నింటినీ టాలీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మన సంస్కృతి మన సాంప్రదాయాలు చెప్పుకుంటూ. కాబట్టి అనుక్షణం గమనించాలి పిల్లల్ని. ముఖ్యంగా వాళ్ళతో ఒక అరగంట ఆడండి చాలు రోజుకి. ఏ ఫోన్ పట్టుకోకుండా, వాళ్ళని ఏ ఫోన్ పట్టుకొని ఇవ్వకుండా వాళ్ళతో ఆడండి. ఇవి ఏ నచ్చితే వాళ్ళు ఏ ఆట ఆడుతామంటే ఆ ఆట ఆడండి.